చూడడం, పశ్చన్ అంటే చూడడం, వి అంటే విశేషంగా. అంటే దేంతో విశేషంగా చూస్తాం మనం ఈ రెండు కళ్ళతో కొంత పరిధి చూస్తాం మనం. అదే కళ్ళు మూసుకొని ఊహించుకొని ఎన్నో మనం తీసుకురావచ్చు మన ఊహల్లోకి, ఎన్నిటినో మనం ఊహించుకోవచ్చు. ఈ రెండు కళ్ళతో చూడడం కంటే ఊహల్లో ఇంకెన్నో చూడొచ్చు. మన భవిష్యత్తుని ఊహించుకొని అలా నిర్మించుకోవచ్చు మనం. అలా కాకుండా మన భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, ఈ అనంత బ్రహ్మాండాన్ని చూడడమే విపశ్యన. అది కావాలంటే మనకి తడే రావాలి. తడైతే చూడడమే విశేషంగా చూడడం. అంటే సృష్టి ఆది నుంచి మన ఫ్యూచర్, వీరబ్రహ్మేశం ఎట్లా చెప్పాడు ఫ్యూచర్ అంతా, అలా చూడడం విపశ్యన. అది చూడాలంటే ఏం చేయాలంటే ముందు మనకి ఏం తెలుసు, ఇది శరీరం తెలుసు. శరీరం అంటే ఏంది ఏమో తెలియదు మనకి. శరీరాన్ని ఎప్పుడు గమనించలేదు మనం. శరీరాన్నే మనం కాయం అంటాం. ముందు శరీరాన్ని చూస్తాం మనం. శరీరాన్ని చూసినప్పుడు శరీరంలో ఏముందో మనకు తెలుస్తుంది. సపోజ్ మనము ముందు తల మీద చూస్తాం. తల మీద అట్లే ధ్యాస పెడితే 1 నిమిషం లేదు 2 నిమిషాలు ఇక్కడే దృష్టి నిలిపితే అప్పుడు మనకి కొన్ని రకాల మార్పులు జరుగుతాయి. సపోజ్ ఉదాహరణకి నొప్పిగా రావచ్చు తల మీద. తలను గమనిస్తుంటే కాళ్ళలో, నడుములు ఎక్కడైనా రావచ్చు. తర్వాత వేడిగా రావచ్చు, చల్లగా రావచ్చు, చెమటగా రావచ్చు, దురదగా రావచ్చు, చల్లగా కావచ్చు. కొన్నిసార్లు ఏం చేద్దాం, ఆ ప్రదేశం మనకు తెలుస్తుంటుంది. వెంట్రుకలు ఉన్నట్టు తెలుస్తుంది స్కాల్ప్ పైన. చిన్న బ్రహ్మరంధ్రం ఉంటుంది నడినెట్టి మీద, అది తెలుస్తుంది. తెలిసి కొద్దిసేపటికి ఏమవుతుందంటే అక్కడ ఒక వైబ్రేషన్ స్టార్ట్ అయితే మారుతుంది. అది పెరగచ్చు, తగ్గిపోవచ్చు. దాన్ని బట్టి ఏం చేస్తుందంటే ఇది శరీరమే కాదు, ఇది కాయమే కాదు, శరీరంలో వైబ్రేషన్స్ ఉన్నాయని తెలుస్తుంది. తర్వాత అవి మార్పుకు గురవుతాయని తెలుస్తుంది. దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మన జీవితం ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండదు. మనం ఎప్పుడైనా ఒక దాని మీద ధ్యాస పెట్టినాం అనుకోండి, అది మారిపోతుంది. సపోజ్ మీరు క్రియేషన్ చేస్తున్నారు, మీకు అనారోగ్యం ఉంది, ఇక్కడ ఏం పెడతారు, ఆరోగ్యమని పెడతారు. అప్పుడేమవుతుంది, మీలో ఉన్న రోగం ఆరోగ్యంగా మారిపోతుంది. సంకల్పం కూడా అవసరం లేదు, మీరు జస్ట్ ఒక దాని మీద గమనించండి, అది మార్పుకు గురవుతుంది. అంటే ధ్యాస పెడితే ధ్యాస ద్వారా శుద్ధి జరుగుతుంది. ధ్యాస ద్వారా శక్తి ఉద్గారం అవుతుంది. దీన్ని సంకల్ప శుద్ధి ద్వారా సంకల్ప శక్తి అని 10 సార్లు చెప్పాడు. సంకల్ప శక్తిలో సంకల్ప శుద్ధి అంటే ఒకదానికి స్టికాయన్ అయిపోవడం, మారకుండా. ఇప్పుడు మీరు ధ్యాసను మార్చకుండా ఆజ్ఞాచక్రం మీదో లేదా శాస్త్రాల మీద అట్లే 2 నిమిషాలు ఉన్నారనుకోండి, మార్చకుండా మనం స్థిర మనసుతో ధ్యాస అక్కడే పెడితే మీలో శక్తి ఉద్గారం అవుతుంది, మూలధారం శాస్త్రాల వరకు. అప్పుడేమవుతుంది, ఇది మారుతుంది. అంటే సాంద్రత గట్టిగా ఉన్నది జెల్ అవడం మొదలు పెడుతుంది, పదార్థం శక్తిగా మారుతుంది. అప్పుడు ఏమవుతుందంటే నేను ఈ శరీరం కాదని తెలుసు. శరీరం కానప్పుడు శరీరంలో రోగం నీది కాకుండా పోతుంది. అన్ని రోగాలు శరీరంలో ఇంజెక్ట్ అయి ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే మనసు నుంచి పుట్టాయి. మనసు ఎందుకు పుడుతుంది, మనసులో రోగాలు ఎందుకు పుడతాయంటే మనసుని ఒక్కచోట మనం ఉండలేము, ఎప్పుడు కిందికి పైనకి ముందుకి వెనక్కి మారుస్తూ ఉంటాం. అందువల్ల ఆ ఫ్రిక్షన్కి గురై ఆ ఫ్లెక్సిబిలిటీ లేని మనసు ఘర్షణకి లోనై ఆ ఘర్షణ శరీరం మీద పడుతుంది. అప్పుడు అది వ్యాధిగా, క్యాన్సర్గా రూపాంతరం అవుతుంది. ఎవరైతే స్థిర మనస్కులై ఉంటారో అప్పుడు ఆ సంకల్ప శుద్ధి ద్వారా ఎనర్జైజ్ అయిపోయి బాడీ అది హీల్ అయిపోతుంది. అన్ని రోగాలకు కారణము ఈ యొక్క నిత్యం ప్రవహించే ఆలోచనలు, స్థిరం లేని ఆలోచనల వల్ల మనకు అన్ని రోగాలు వస్తున్నాయి. అందువల్ల జీవితం స్థిరంగా లేకుండా పోయింది. ఆలోచన నిలపడం కష్టం, కానీ శరీరం మనకు తెలుస్తుంది కదా, ఆలోచనలు పరిగెడుతున్నాయి. పరిగెత్తే ఆలోచనల్ని మనం కంట్రోల్ చేయలేం, కానీ పరిగెత్తకుండా స్టేబుల్గా శరీరం ఉంది మనకి. స్థిరమైన శరీరం ఉంది కాబట్టి అరచేతిని గమనిస్తే 2 నిమిషాలు ఉండొచ్చు మీరు ఇక్కడ, అదేమి శరీరం పారిపోదు. అందువల్ల ఇక్కడ బ్యాలెన్స్డ్ మైండ్ వస్తుంది. కళ్ళు మూసుకొని ఆలోచనలు గమనిస్తే ఆలోచనలు పరిగెడతాయి, అది మనం పట్టుకోలేము. అందువల్ల బుద్ధుడు ఫస్ట్ కాయానుపాసన చెప్పాడు. తర్వాత ఆలోచనలు గమనించాలి, అది మనోపాసన. మనసులో ఆలోచనలకి వెంట పోకుండా ఆలోచనలు గమనిస్తాం. తర్వాత విపసన వచ్చింది. ఇట్లా 3 చెప్పాడు. ఫస్ట్ మరి శరీరం మీద కూడా మనసు ఉండాలి కాబట్టి ముందు మీరు శ్వాసను గమనించండి. ఎందుకంటే బ్రతికుండాలంటే శ్వాస ఉండాలి కదా. ఎక్కడ తగులుతుంది, ముక్కు చివర పై పెదవి పైన తగులుతుంది. ఇక్కడ మనకు తెలుస్తుంది ఎక్కడ తెలుస్తుంది, లోపల ఇక్కడ పోయేది తెలియదు మనకి. మన శ్వాస లోపల పోయేది, ముక్కు లోపల పోయేది మనకు తెలియదు.
కానీ ముక్కు రంధ్రాల దగ్గర చల్లగా తగులుతుందా, వేడిగా తగులుతుందా, ఒక ముక్కు గుండా వస్తుందా, 2 ముక్కుల గుండా వస్తుందా అనేది మనకు తెలుస్తుంది. దాన్ని గుర్తించమంటాడు. ఎప్పుడైతే ఇక్కడే 2 నిమిషాలు ఉన్నారో అప్పుడు ఇక్కడ ఉంటారు. అందుకే ముందు 3 రోజులు ఆనాపానసతి నేర్పిస్తారు అక్కడ. తర్వాత 7 రోజులు ఈ కాయానుపాసన. కానీ వాళ్ళు విపసన అని చెప్పారు, కానీ యాక్చువల్గా కాయానుపాసన. ఇప్పుడు ఎప్పుడైతే ఇదంతా మనం గమనించి ఇదంతా ఫ్రీ ఫ్లో, ఎనర్జీ ఫ్రీ ఫ్లో అవుతుందో లోపల ఆర్గాన్స్ లోపల కూడా వెళ్ళి మనం గమనిస్తాం. అది తర్వాత లెవెల్లో వస్తుంది. కానీ మనం కాయానుపాసన తెద్దాము. హాయిగా కళ్ళు మూసుకోండి. ఒకసారి నేను చెప్తాను వినండి. ఇక్కడ 2 నిమిషాలు ఉండాలి తల మీద. ఇక్కడ 2 నిమిషాలు ఉన్నప్పుడు 1 నిమిషం ఏం జరగదు, కానీ ఇక్కడే పెట్టాలి ధ్యాస. ఇక్కడ దురద పెడుతుంది కాళ్ళ దగ్గర, ఇంకెక్కడ అయినా మన మనసుకి అక్కడ రానియకూడదు. ఇక్కడుంటే ఇక్కడే ఉండాలి. నొప్పి అనిపిస్తుంది కానీ రియాక్ట్ అవ్వకూడదు. ఎట్లా చూడాలంటే నీళ్లు ప్రవహిస్తుంటాయి నదిలో, మనం గట్టు మీదకి వచ్చిన ఎట్లా చూస్తామంటే చూడాలి. ఇక్కడ సంవేదన వస్తుంటుంది, ఇక్కడ ఇట్లా చూడాలి మనం. ఇట్లా తల పైన ఇట్లా ఇంత ఎత్తులో చూడాలి. దాంట్లో కొట్టుకుపోకూడదు మనం. ఇట్లా ఆ సంవేదనలోకి పోయినాం అనుకో, దాంట్లో కొట్టుకుపోతాం, ఎక్కువైపోతుంది. కానీ సంవేదనలో దూరంగా ఉండి సాక్షిగా చూడాలి. ఎంతెంత నువ్వు రియాక్ట్ కాకుండా సాక్షిగా చూస్తావో నీ జీవితం అంతా అట్లయిపోతుంది. ఎందుకంటే బయట విన్నది, చూసింది, మాట్లాడిందంతా లోపలికి వెళ్ళి రియాక్ట్ అవుతాం, అది క్రియేట్ అవుతుంది. కాబట్టి బయటవి ఏమి క్రియేట్ అవ్వకూడదు. విన్నవి మనం చూసింది, మాట్లాడింది అనుకుంటే విపసన చేయాలి. అప్పుడు మనం ఎంత రియాక్ట్ అవ్వమో మన ఎనర్జీ మనతో ఉంటుంది. అందుకే కోరికలు తొందరగా జరుగుతాయి విపసనలో, అంటే ఈ కాయానుపాసనలో. ఇక్కడ 2 నిమిషాలు ఆగిన తర్వాత ఇక్కడిది మొత్తం స్కాల్ప్ చూడాలి. మళ్ళీ ఇక్కడ దురద పెట్టిన రియాక్ట్ అవ్వకూడదు. ఇంకో ఈ శరీర ఇతర భాగాలు ఏం చేయాలి, అక్కడ మనసు పోనీ రాదు. ఆర్డర్ బై ఆర్డర్ చూస్తాం. శరీరంలో ఏ ఒక్క భాగాన్ని వదిలిపెట్టాం. అందరు కూడా శరీరాన్ని పట్టించుకోవట్లేదు, అందుకే శరీరానికి రోగం ఉంది. శరీరాన్ని ప్రేమించడం అంటే ఐ లవ్ మై బాడీ కాదు, ఇట్లా ప్రతి భాగాన్ని 2 నిమిషాలు ఆగి చూడటం. అక్కడ ఏం మార్పు జరుగుతుందో రియాక్ట్ కాకుండా చూడటం. రియాక్ట్ కాకుండా ఉండేది ఆత్మ, రియాక్ట్ అయ్యేది మనసు. అంటే గమనించేది మనసు, గమనించేది ఆత్మ, గమనించబడేది మనసు. అంటే మనసు చలిస్తుంది కదా, దాని ఆత్మశక్తితో ఇట్లా చూసినాం అనుకో, అది చలనం గురవదు, స్టేబుల్ అయిపోతుంది. మనసు స్థిరమైన వాడు యోగి అవుతుంది, సిద్ధప్రజ్ఞత కలిగిన వాడు, ముక్త పురుషుడు అంటారు. అప్పుడు తిట్టినా మనకేం కదా, అంటే మనకి లోపల కోపం రాదు, ఒక తిడతా గొంతుల నుంచి. అట్లని ఏం జరిగినా మనం చలించము, ఉమ్మించిన అట్లా రబ్బర్ బొమ్మలాగా ఉండం మనం. కానీ మన లోపల ఉద్రేకానికి లోను కాకుండా మనం పనులు చేస్తాం. నవ్వుతాం, లోపల డ్యామేజ్ అవ్వదు మనకి. ఎమోషన్గా నవ్వం, తామరాకు నీటి పొట్టులాగా ఉంటాయి. అదే ఎన్లైటన్మెంట్ స్థితి అంటే. ఎన్లైటన్మెంట్ సమాధి మాత్రమే కాదు, ఇదే స్థితప్రజ్ఞత కలిగి ఉంటాం. ఇది చాలా అత్యున్నతమైన స్థితి. అందరు విశ్వామిత్రుడు వీళ్ళంతా కూడా ఎందుకు వాళ్ళ శక్తులు కోల్పోయినారంటే ఈ రియాక్షన్కి గురైపోయి. ఎన్నో వస్తాయి మనకి. ఒకడు వచ్చి చప్పట్లు కొడతాడు, నువ్వు ఇది ఎంత లేడంటాడు, నువ్వు పొంగిపోయావా, తర్వాత కుంగిపోతావు. అందుకే పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. పాజిటివ్ నెగిటివ్ బియాండ్ అవ్వడం అంటే సాక్షిగా ఉండడం. ఇంకో నిన్ను మించిన వాళ్ళు లేరంటారు, నువ్వు పొంగిపోయినావా, కుంగిపోతావు. అంటే ఎప్పుడైతే ఒకటికి జరుగుతుంది దానికి ఆపోజిట్గా జరుగుతుంది. 2 రియాక్ట్ కామనుకోండి, మనం ఎప్పుడు ఆనంద స్థితిలో ఎరుకగా ఉంటాం. స్థితప్రజ్ఞత ఉండడంలోనే ఎరుకుతూ ఉంటాం. ఎప్పుడైతే రియాక్ట్ కాము, ఇక్కడ ఎరుకున్నదే ఉంటాం మనం. రియాక్ట్ ఎప్పుడు అవుతామంటే ఎరకలేనప్పుడు. కానీ ఎరుక కాదు బుద్ధుడు చెప్పింది. బుద్ధుడు చెప్పింది స్థితప్రజ్ఞత, సమభావం చెప్పాడు. ఎప్పుడైతే శరీరంలో ఈ భాగాలన్నీ స్థితప్రజ్ఞతతో సాక్షిగా రియాక్ట్ కాకుండా చూస్తామో, బయట అంతా కూడా మనకి అట్లే ఉంటాం. ఒకటి తిడితే మనం ఎందుకు ఏడుస్తున్నామంటే రియాక్ట్ అవుతున్నాం, తిట్టుకొని అది వాడినోరు అనుకుంటాం. ఇది ఎసెన్స్.